కార్తీక్ సుమిత్రతోటి ఇలా అంటూ ఉంటాడు. "నువ్వేం టెన్షన్ పడకు అత్త, జ్యోత్స్న పెళ్లి చేసే బాధ్యత మాది" అని అంటారు దీపా కార్తీక్‌లు. "బాధ్యత సరే, ఎవరితో చేస్తార్రా" అని అడుగుతుంది సుమిత్ర. "సూరజ్‌తో జ్యోత్స్న పెళ్లి చేసే బాధ్యత మా ఇద్దరిది. నేను నా భార్య కలిసి నీకు మాట ఇస్తున్నాం" అంటూ సుమిత్ర చేతిలో చెయ్యి వేస్తారు దీపా కార్తీక్‌లు. "అత్తకే కాదు, నీకు కూడా మాట ఇస్తున్నాం. నువ్వు కూడా చెయ్యి కలుపు" అని అంటూ దశరథ్ చేతిలో చెయ్యి వేస్తారు. అది చూసిన పారిజాతం, "ఒరేయ్, మాటిచ్చినంత ఈజీగా ఇక్కడ పెళ్ళిళ్ళు జరగవురా. ఆ సూరజ్ గాడు ఏమన్నాడో మీరు విన్నారు కదా. జ్యోత్స్న మనసులో చోటు కావాలన్నాడు. అది జరిగే పనేనా" అని అంటుంది. "ఖచ్చితంగా జరుగుతుంది పారిజాతం గారు. ఎందుకంటే జ్యోత్స్న మనసులో సూరజ్ ఉన్నాడు" అని అంటుంది దీప. "అలాగని నీకు చెప్పిందా" అని పారు అంటే, "కొన్ని కొన్ని చెప్పాల్సిన పనిలేదు, అర్థమైపోతాయి" అని అంటాడు కార్తీక్. నీకు ముందే అర్థమవుతాయిరా. కానీ అర్థం కావాల్సింది నీకు కాదు కదా, ఆ సూరజ్ గాడికి. వాడేమో ఎవరు చెప్పినా నమ్మడు. వాడికి నమ్మకం కలిగించే జ్యోత్స్న ఏమో పెళ్లికి నో అంటుంది. మీరు ఏ నమ్మకంతో మీ అత్తయ్య మామయ్యలకి మాట ఇస్తున్నారు అని అడుగుతుంది పారిజాతం. "మాకు జ్యోత్స్న పైన సూరజ్ పైన నమ్మకం ఉంది. నా భర్త తనకి బావ అవుతాడు కాబట్టి బావని భర్తని చేసుకోవడం తన హక్కుగా భావించింది. ఇష్టం అంటే ఏంటో తెలియని వయసు నుంచే ఆశలు పెంచుకుంది. జ్యోత్స్న దృష్టిలో పెళ్లి అంటే తన బావని పెళ్లి చేసుకోవడమే కానీ, జ్యోత్స్న వాళ్ళ బావ నా మెడలో తాళి కట్టాడో జ్యోత్స్న పంతం పెంచుకుంది. హక్కుగా భావించిన మనిషి తనకి దక్కకపోయేసరికి పంతం పెరిగిపోయింది. కానీ ఇప్పుడు జ్యోత్స్న ఆ స్థితిలో లేదు. పంతానికి బాధకి ఉన్న తేడా తెలుసుకుంది. సూరజ్‌తో పోట్లాడుతూనే ఇష్టం పెంచుకుంది. ఎప్పుడైతే సూరజ్ తన్ని కాదన్నాడో అప్పుడు తను తట్టుకోలేకపోయింది. ఆ ఇష్టం దూరం కాకూడదనే పోరాటం చేస్తుంది. జ్యోత్స్న సూరజ్‌ని సాధించే వరకు ఈ పోరాటం ఆగదు" అని అంటూ ఉంటుంది దీప. "మీరు చెప్తున్న దానికి అక్కడ జ్యోత్స్న ప్రవర్తిస్తున్న దానికి సంబంధం లేదు. అసలు పెళ్ళే వద్దని అంటుంది. ఆస్తి కూడా వద్దని వైరాగ్యంలో ఉంది" అని అంటాడు శివన్నారాయణ. "ఇవన్నీ తన పోరాటంలో భాగమే తాతయ్య గారు. అందరూ అందరినీ ఒకేలా అడగరు. అడిగే విధానం వేరేలా ఉంటుంది. ఇది జ్యోత్స్న అడిగే విధానం ఇలాగే ఉంటుంది" అని అంటుంది దీప. "జ్యోత్స్నకి ఏమైపోతుందోనన్న బెంగ వదిలేయండి. జ్యోత్స్నకి ఏమీ కాదు. తనకి పెళ్లి చేసే బాధ్యత మాది. దీన్ని మేం వదిలిపెట్టం. జ్యోత్స్న కూడా వదిలిపెట్టదు. కాకపోతే సూరజ్ అర్థం చేసుకోవడానికి, జ్యోత్స్న అర్థమయ్యేలా చెప్పడానికి మధ్య చిన్న అడ్డుగోడ ఉంది. ఆ గోడను కూల్చేస్తే అంతా సెట్ అయిపోతుంది. మేం అదే పనిలో ఉన్నాం" అని అంటాడు కార్తీక్. ఇక అందరూ కలిసి ఆఫీస్‌కి వెళ్తారు. థాంక్స్ సో మచ్.